ఇదే అయింది లేదు ఇంకోటి అవుతుంది మరి ఎట్లా మేము 24 గంటలు రోడ్డు మీద ఉంటున్నాం. కఠినమైన చర్యలు తీసుకోవాలా దయచేసి చెప్తాను మా మీద. నీవు మెంతగా చేసినా కానీ నీళ్ళ కోసం అడగడానికి గేట్ తీసి ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యే టైంలో వారి ఇద్దరు కూతుర్లు వచ్చి యువతివే నువ్వు, మీరు మాదిగోళ్ళు, సపాయి లంజలు, మీరు మా ఇంటికి రావద్దు, మీరు ఎందుకు వస్తున్నారు, మీరు మా ఇంటికి రావద్దు లంజలారా అనుకుంటూ నానా దుర్భాషలు ఆడుతూ చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ మా సిబ్బందిపై చాలా కఠినంగా కొట్టిన వెంటనే ఆమెకు కూడా మా సిబ్బందికి మా ఇన్ఛార్జ్ మా సార్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము వెంటనే పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసినాం. దయచేసి మీడియా మిత్రులు కానీ పోలీసు అధికారులు కానీ మా పారిశుద్ధ్య కార్మికుల సిబ్బందిపై ఇలా తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ పాదాభివందనం చేస్తూ మాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మా పారిశుద్ధ్య కార్మికులను ఎవరు కూడా ఎలాంటి దూషించవద్దు, కొట్టవద్దు. మరి ముఖ్యంగా ఎందుకు అనంటే మేము పొద్దుగాల తల్లిదండ్రులను భార్య పిల్లలను విడిచిపెట్టి 4:30 గంటలకే మేము పొద్దున్న ఎర్లీగా వస్తున్నాం. మీ బాధలు మీ బాధ్యతలు మేము ఎత్తుకొని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు మీడియా మిత్రులైనా కానీ పోలీస్ అధికారులైనా కానీ మా పారిశుద్ధ్య సిబ్బందిని మీరు కనికరించి మాపై న్యాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వందనాలు. నేను కోర్టుకి అంచా ఊడ్చుకుంటూ పోతా అంటే అజయ్ అన్న అన్నాడు కదా, ఇటే అన్న అమ్మ మీరు ఊడ్చేదని అన్నాడు. అంటే అన్న నేను ఇటే ఊడుతాను, 4 రోజులకు ఒకసారి ఊడ్చి ఇటు పోతా అన్న. సరే రా అటు ఊడురా అన్నాడు. అన్న వల్ల అటు ఊడుస్తా అంటే ఏం చేసింది, నేను ఊడ్చిన దగ్గరికని వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ ఇంటికి ఎక్కడ గేట్ వేసే ఉన్నది, కొంచెం గేట్ కొంచెం అట్లా జస్ట్ అని ఒక ఇట్లా అడుగు లోపలికి వేసేసరికి మంచినీళ్ళు ఆడుతానని అయిపోయాను. నేను కొన్ని మంచినీళ్ళు అనవరకే నా నోటకెళ్ళి మాట బయటికి రాకముందే ఎటత్తనమమ్మ అన్నది. అన్నవాళ్ళకి వీళ్ళని మంచిలు కూడా అడగద్దు, తాయినా పైకెక్కి అన్నట్టుగా నేను చక్కగా వెనుకో మరి వచ్చి ఆడ కొంచెం కూర్చునికి అక్కనని అడుగుతా, అక్క అని గిడి పిలుస్తాను నేను. ఇంకో అక్కను మంచిలు ఇస్తావా అక్కని పిలుస్తా అంటే ఏమున్నది, ఎవరికి చెప్తానవే, ఏం మాట చెప్తానవే, ఎవడని నీ వాడదోలింది, ఏ లంచం ఉండదోలింది, మీరు మాదిగా లంజలు మా ఇండ్లకి రావద్దే, మా ఇంటికి వచ్చినా నువ్వు, మా ఇంటికి దేనికి వచ్చినా మాదిగా లంచే, సఫాయి లంజ, నువ్వు మాదిగా లంచవే, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినవే అంటే నేను ఎందుకు వచ్చినా మా నీళ్ళకి వచ్చిన ఇదంతా ఊడ్చినే దగ్గరికి అన్నా ఈ అక్కని అడుగుతాను, నీళ్ళు ఏ అక్క ఏమైతే నీకు ఎవరని చెప్పిండ్రే, మీరు లంజలే, మాదిగా లంజలు, దొంగ లంజలే, సఫాయి లంజలు, మంచి లంజలు కాదే, మా ఇంటికి ఎందుకు వచ్చినామని చేతులు ఏమున్నదో రాడుతోటి తలకాయ మీదకి లేసి చంపింది, ఎంటికలు బట్టి గుంజింది, ఎన్నెల దాల్చింది, ఎటుపడుతుంది ఇక్కడ చేతుల గుద్దింది. అంతెట్లా అనిపిస్తుంది నాకు, చేతుల గుద్దింది, అంగబెట్టి 2-3 దాల్చింది, 3 సార్లు మట్టి పోసింది చేతుల. మరి ఆడేనో అదేంటిదో కట్టేనో ఏమో ఉంటుంది నాకు నెత్తి మీద కానీ ఈడ్చి 2 పెట్లు పెట్టిన వల్ల నాకు అన్ను తిరిగినట్టు అయినా ఇట్లనే నిలబడ్డ సమ్మాని కోరికి ఏడ్చుకుంటా బయటకు వచ్చి మా సార్కు జమానికి ఫోన్ చేసి ఎట్లా పట్టి అట్లనే తిడతారు వాళ్ళు. మీరు సఫాయి లంజలే, మాదిగా లంజలే, మీరు మాదిగా లంజలు, మా ఇంటికి ఎందుకు వచ్చినా నువ్వు, ఏ లంజడుకు తోలిండా నిన్ను, ఏ లంజం ఉండదాలిందా నిన్ను, మీరు మాదిగా లంజను నన్ను నీళ్ళు ఎట్లా అడుగుతావే అని కథ ఎట్లా పట్టి అట్లే తిడతా. తప్పైందా మనం నిలిచిపెట్టి నేను పోతాను, నేను పోతా మన ఇంటికి ఒక రాను దండం పెడతారమ్మా, నేను ఏమన్నా నిన్ను దేవుడే చూసుకుంటాడమ్మా, నేనైతే ఏమన్నా అని కథ పట్టుకుంటా ఏడ్చుకుంటా అత్తే లంజలు నిలిచిపెట్టద్దు, మాదిగా లంజలు వీళ్ళు సఫాయి లంజలు, మాదిగా లంజలని 100 సార్లు 10 సార్లు ఎట్లా పడితే అశ్మూసంగా ఇంకా తిట్టింది. నాకు చెప్పలేదు కానీ అట్లే మళ్ళీ మా సార్కి ఫోన్ చేసిన, ఇంకా 2 సార్లు ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు. మళ్ళీ కిషోర్ అన్న ఫోన్ చేసి వరదలేదు రోడ్డు మీద చూసుకొని